మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్. మా కుటుంబాన్ని కాదు, మీ కుటుంబాల్లో భరోసా కల్పించుకోండి. నా కూతుర్ని మీకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆమె నా బిడ్డ కాదు, అత్తింటి వారి బిడ్డ. కుటుంబాలను లాగారు కాబట్టే నేను కూడా లాగవలసి వస్తుంది. మీ పవన్ కళ్యాణ్ మీ పిల్లల స్థితిగతులు ఏమిటి? వారిని పరిచయం చేయగలరా? నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఏమి జరిగినా మా ఇంటికి మా కూతుర్ని పంపించకండి. అమ్మ నువ్వు కూడా వస్తానని అనకు అని ముద్రగడ కూతుర్ని కోరారు. ముద్రగడ కూతురుగా పరిచయం కాదు, అత్తింటి వారి పేరు వాడండి. మీ ఇంటివారు పబ్బుల్లో దొరికారు. ముందు మీ కుటుంబాన్ని సరిదిద్దుకోండి. పవన్ కళ్యాణ్కు ముద్రగడ చురక. ఈ మధ్య కుటుంబంలో చిన్న చిచ్చు రేపన సంగతి మీకు తెలుసు. బాధాకరం అండి. అయినా సరే భయపడకపోవడానికి కారణం మా అమ్మాయి నా ఆస్తి కాదు, ఎప్పుడు వారి ఆస్తి. మరి ఏమైనా చేసుకున్నామండి. అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అమ్మాయిని ఎలాగ రోడ్డు మీద లాగించారు కాబట్టి, రోడ్డు మీద పంపారు కాబట్టి, టీవీ డిబేట్లోను స్టూడియోలు పంపించి ఇంటర్వ్యూలు ఇప్పించడం, అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోర్ టు డోర్ చెప్పండి. ఏమీ భయపడను, బాధపడను. మీ ప్రాపర్టీస్ అంతా ఏమైనా చేయించుకోండి అయ్యా. దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ రెండు మాటలు చెప్పాలని పత్రిక మీడియా వారిని పిలిచానండి. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు అతిగా పెద్ద గౌరవిస్తున్నట్టుగా బయట నటన, లోపల కుళ్ళు కుతంత్రాలతోటి కుటుంబాన్ని విడదీయాలని, కుటుంబాన్ని అప్రదేశ్ పాలు చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నాడు. పాపం ఆయన పిల్లి పాలు తాగినప్పుడు ఎవరు చూడదనుకుంటారు, అలాగా వీళ్ళు చూడదనుకుంటున్నారు, తెలియదు అనుకుంటున్నారండి. అయ్యా ఓ పక్కమో గతంలో అయితే నన్ను పెద్దవారు ఓ మాట అన్న పడాలంటున్నాడు ఆయన. అసలు నేను ఎప్పుడూ మీ టాపిక్ తేలేదే, మీ అన్నగారిది కానీ మీది కానీ ఎప్పుడు టాపిక్ తేలేదే. వారాహి యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను, ఎందుకు తిట్టారు, ఎందుకు ఆవేశంగా నా మీద తిరగబడ్డారు, అది చెప్పండి అయ్యా. అప్పుడేమో చేసేసి పెద్దలు 4 మాటలు అన్నా భరించాలి అంటాం. అయ్యా చాలా ఎంతగా ఉందని పవన్ కళ్యాణ్ గారు. అయ్యా నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద తమ పరిచయం చేశారట. మొదగా బదనామం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా బదనామం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు మొదగా బదనామం కూతురు కాదే, మొదగా బదనామం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు మీ డయాస్లో ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద గురించి పరిచయం చేయి, 3వ భార్య గురించి పరిచయం చేయి.
అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యలు తీసుకొచ్చి దైవం పరిచయం చేయి. ఈవిడ మొదటి భార్య, రెండో భార్య, వారి దైవస్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. నీచూ లేవా? కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే. మాలాంటి కుటుంబాలు గౌరవంగా బతకూడదు అన్నమాట. అంటే మీ ఎన్నిక కోసం ఎవరైనా అవమానించేస్తారన్నమాట. మంచిది బాబు. అమ్మాయి వెనకాల ఉన్న గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏ తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, అమ్మాయిని పంపొద్దు. అమ్మా నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని మాట అనకమ్మా. నువ్వు సార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానమ్మా నెక్స్ట్, ఈసారి మాత్రం మీ నాన్నగారికి ఆపోజిట్ గా నువ్వు ఈ క్షణంలో మేము జాయిన్ చేసుకోం పార్టీలో అన్నారు. మా కర్మ అండి, మా కర్మ అయ్యా. హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చు పెట్టేసేసి మా అమ్మాయి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా? ఆయన దిక్కు లేదు సీటు, పారిపోయి వచ్చేసాడు భీమవరం నుంచి. తన్ని తరివేశారు గాజువాక నుంచి అండి. ఇక్కడ తన్ని తరివైపోయారు, తరివైపోతున్నారు పిఠాపురంలో. ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి? ఓహోహోహో, ఏమి నటనా, ఏమి నటనా. అదే చెప్తున్నా మీకు అందరికని. బాబు వారు చెప్పండి, మీ అందరూ సినిమాలో నటించండి, రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేయకండి అని చెప్తా ఉన్నాను. మోసపోవడానికి తెలివి తక్కువ ఎవరు లేరండి అయ్యా.